సరే ఇప్పుడు ఇంతకీ ఏ వంట చేసుకోబోతున్నాం మనం? పీతలు చేద్దాం అనుకుంటున్నాను మధు. పీతలు పీతలు ఒకసారి ఏమైంది తెలుసా, పీతలు అని చెప్పేసి నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేశాను. అది 2.2 మిలియన్ కి రీచ్ అయింది అనమాట. పీతలు తినడం ఎలా అని చెప్పేసి పెట్టాను. అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హోప్ నాకు డెఫినెట్ గా ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాను. సరే నువ్వు ఎన్నిసార్లు చేసావు పీతలమ్మా? 10 టైమ్స్ చేసుంటాను బుజ్జి. 10 టైమ్స్ చేసావు. నీ పీతల గారికి అందరూ కూడా శబాష్ అన్నారా? సూపర్, ఇప్పటికీ మర్చిపోలేదు అది. పృథ్వీ, సంకట్ బాజీ, సాయి వీళ్ళందరూ తిన్నారు. ఇంకా చాలా బాగుంది, ఇందత్త చేసిన పీతల కర్రీ చాలా బాగుంది అన్నారు. సో మరి కాకినాడలో ఉండే మా పెదబాజీ వీళ్ళందరూ కూడా టేస్ట్ చేశారు, ఇప్పటికీ వచ్చిపోరంట. మరి చూద్దాం పెదబాజీ, మరి ఇప్పుడు మా అత్త చేస్తుంది, మరి చూద్దాం మరి మా అమ్మ టేస్ట్ ని డామినేట్ చేస్తుందా లేదా అనేది. ఎందుకంటే అప్పుడు నేను తిన్నానో లేదో, ఒకవేళ తిన్నా కూడా ఆ టేస్ట్ నాకు గుర్తయితే లేదు.